హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక సామాన్యమైన వ్యక్తి గురించి కాదు, హిమాలయమంత ధైర్యం ఉన్న ఒక మహా మనిషి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేడు జనవరి 23 ఆయన జయంతి. దీనినే మనం పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటున్నాం. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అని గర్జించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ వీరుడి గాథను ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఐసిఎస్ వదిలి దేశం కోసం. సుభాష్ చంద్రబోస్ గారు 1897లో ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేవారు. అప్పట్లో భారతీయులకు అత్యున్నతమైన ఐసిఎస్, ఇప్పటి ఐఏఎస్ లాంటిది పరీక్షలో ఆయన 4వ ర్యాంక్ సాధించారు. కానీ బ్రిటిష్ వాళ్ల కింద బానిసలా పనిచేయడం ఇష్టం లేక ఆ విలాసవంతమైన ఉద్యోగాన్ని వదిలేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంలోకి దిగారు. ఈ రోజుల్లో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే వదులుకోవడానికి ఇష్టపడం. అలాంటిది ఆ కాలంలోనే కలెక్టర్ హోదాను దేశం కోసం వదిలేశారంటే ఆయన త్యాగం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. నేతాజీ, గాంధీజీ, భిన్న ధృవాలు, ఒకే లక్ష్యం. సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీజీ అంటే చాలా గౌరవం ఉండేది. నిజానికి గాంధీజీని మొదటిసారి జాతిపిత అని పిలిచింది నేతాజీయే. కానీ వారిద్దరి మార్గాలు వేరు. గాంధీజీ అహింసా మార్గంలో వెళ్తే బ్రిటిష్ వారు శాంతితో పోరు, ఆయుధం పడితేనే దిగి వస్తారు అని నేతాజీ నమ్మేవారు. ఆయన రెండుసార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ తన సిద్ధాంతాల కోసం ఆ పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఈయన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సైన్యం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నేతాజీ జర్మనీ, జపాన్ వంటి దేశాలకు వెళ్లి భారత స్వాతంత్ర్యం కోసం మద్దతు కూడగట్టారు. అక్కడ యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయ సైనికులను ఏకం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ ను నిర్మించారు. స్త్రీ శక్తి. అప్పట్లోనే మహిళల కోసం ఝాన్సీ రాణి రెజిమెంట్ ను ఏర్పాటు చేశారు. ఛలో ఢిల్లీ. సింగపూర్ నుంచి ఢిల్లీ వైపు ఆయన సైన్యం కదిలినప్పుడు బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టింది. కేవలం చర్చల వల్ల మాత్రమే కాదు, నేతాజీ సైన్యం సృష్టించిన భయం వల్లే బ్రిటిష్ వారు భారత్ వదిలి వెళ్లడానికి ప్రధాన కారణమని చాలా మంది చరిత్రకారులు చెబుతారు. మిస్టరీగా మిగిలిన మరణ. నేతాజీ మరణం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని కొందరు అంటారు. లేదు, ఆయన ప్రాణాలతోనే ఉన్నారని మరికొందరు అంటారు. ఆయన మరణంపై ఎన్ని కమిషన్లు వేసినా స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. కానీ ఆయన మరణించిన ఆయన వదిలి వెళ్లిన ఆజాద్ హింద్ స్ఫూర్తి మాత్రం కోట్లాది మంది భారతీయుల్లో సజీవంగా ఉంది. నేటి యువతకు నేతాజీ ఇచ్చే సందేశం. ఫ్రెండ్స్, పరాక్రమ్ దివస్ సందర్భంగా మనం నేతాజీ నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటో తెలుసా? ధైర్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడకూడదు. దేశభక్తి. స్వార్థం కంటే దేశం గొప్పదని నమ్మాలి. లీడర్షిప్. వేల మందిని ఒకే లక్ష్యం వైపు నడిపించే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి. నేతాజీ అనే మాట వింటేనే మన రక్తంలో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఆయన ఇచ్చిన జై హింద్ అనే నినాదం నేటికీ మన జాతీయ నినాదంగా ఉండటం మనందరికీ గర్వకారణం. ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ చావవు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పేరు భారత చరిత్రలో ఒక ధృవతారలా మెరుస్తూనే ఉంటుంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ వీరుడికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. మీకు నేతాజీకి సంబంధించిన ఏ విషయానికి బాగా నచ్చుతుంది? ఆయన జై హింద్ నినాదమా, లేక ఆయన యూనిఫామ్ ఆ? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన దేశ చరిత్రను కాపాడుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. జోహార్ నేతాజీ.